అరే ఏంట్రా ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటావు, నీ గేమ్స్ పిచ్చి బాగా పట్టిందిరా. నువ్వేంట్రా నన్ను అంటావు పద్దాకలా? నీ వల్ల అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఇప్పుడైనా మారి మాతో పాటు చర్చికి రా. హే, పద్దాక చర్చి చర్చి అంటావేంది? అమ్మ నాన్నకి ఏం లేదు. సరే నీ ఇష్టం కానీ. బా ఏంటి పద్దాక చర్చి చర్చి అంటాడు? అసలు చర్చిలో ఏముందో మరి. ఎవరో రండి. మామ ఏం చేస్తున్నావు? చెప్పురా మామ. ఏం లేదు, గేమ్ ఆడుతున్నా. అరే కొంచెం డబ్బులు కావాలిరా, నీ దగ్గర ఉంటే చూడు. బా డబ్బులా? ఎంత కావాలరా మామ? 10,000 మావా. 10,000? ఉండు, మా ఇంట్లో ఉంది, ఏమో చూసొస్తా. అబ్బా వీడు ఇప్పుడు ఇస్తాడో లేదో, ఎలా అయినా సరే ఆ 10 రూపాయలు తీసుకోవాలి. ఇదిగోరా మామ, మా అన్న జేబులో తెలియకుండా తెచ్చా, జాగ్రత్త. సరే థ్యాంక్స్ మావా. నాకు రేపటికల్లా ఇచ్చేయాలి నువ్వు. ఇచ్చేస్తా మావా. ఈ సినిమాలు వస్తున్నాయేమో చూద్దాం. అరే ఏం టీవీ అంత సౌండ్ పెట్టావు? సరే కానీ ఇంట్లో డబ్బులు ఉండాలి, తీసావా? ఏం డబ్బులు? ఎవరిని అడుగుతున్నావురా నువ్వు? అరే ఇంట్లో డబ్బులు పెట్టా, అమ్మ నాన్నకి బాగాలేదు, తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అసలు నాకు డబ్బుల విషయమే తెలియదురా. ఇంటి అవసరాల కోసం ఇంట్లో డబ్బులు పెట్టా, తీసావా లేదా చెప్పు, నిజం చెప్పు. నేను తీయలేదు. మా తమ్ముడు ఖచ్చితంగా తీసే ఉంటాడు. అబ్బా ఇప్పుడు డబ్బులు ఎట్లా? ఖచ్చితంగా ఇక్కడే మా తమ్ముడే తీసుంటాడు. అరే ఎవరు వచ్చినట్టున్నారు? ఏం బ్రదర్ ఇవాళ చర్చికి రాలేదు? పాస్టర్ గారు అడిగారు. ఏం చెప్పను బ్రదర్, మా తమ్ముడు చాలా ఇసుకేస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, డబ్బులు తీసి పోగొట్టాడు, చర్చికి రానంటే రానంటున్నాడు. సరే మీ బ్రదర్ ఎక్కడ? రండి చూపిస్తా. అబ్బా వీడేంటి డబ్బు ఇంకా ఇవ్వలేదు, ఫోన్ చేద్దాం ముందు. అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇప్పుడు ఎలా మరి డబ్బులు? అర్థం అవ్వట్లేదు. రండి బ్రదర్, మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. ఏమేమి బ్రదర్ బాధపడుతున్నావు? ఏం లేదన్నా, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మా ఫ్రెండ్కి 10,000 అప్పిచ్చాను. వాడేమో మోసం చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. అందరు ఎందుకో నన్ను మోసం చేస్తున్నారు. నేనేమో లోకానుసారంగా పడిపోయాను. బ్రదర్ నిజం చెప్పాలంటే మా తమ్ముడు డబ్బులు తీసాడని నాకు కూడా తెలియదు. చర్చికి రమ్మంటే రాడు. సర్లే బ్రదర్, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాలను కడగడం కోసం సిలువలో రక్తం కార్చాడు. సో అందుకని ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, నీకు విడుదల దయచేస్తాడు. మనం ప్రార్థన చేద్దామా?